హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అయితే పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాల్లో కీలకంగా చూసుకుంటే గిరిజన తాండాల్లో బ్రతికే ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే కొండ జాతి కోయి జాతి ప్రజలు అనేటట్టు ప్రపంచానికి దూరంగా ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కలవబోతున్నారు. అక్కడ ఒక మీటింగ్ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే గతంలో అంటే 2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజా పోరాట యాత్ర భాగంగా చూసుకుంటే అప్పుడు ఆ గిరిజన తాండాలకు వెళ్ళి వాళ్ళు తాగే నీళ్లు కానీ వాళ్ళు పడే కష్టాలు తెలుసుకోవడం జరిగింది. అయితే అప్పుడు వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు న్యాయం చేసి పెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అలా చెప్పి దాదాపుగా 5 ఏళ్లు పూర్తయింది. అయితే ఆయన ఎప్పుడైతే మెయిన్గా చూసుకుంటే ఒక కీలక బాధ్యతలతో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి 5 శాఖలకు మంత్రి అయినప్పుడు ఆయన చాలా కీలకంగా మొదటి దశగా ఎప్పటి నుంచో కూడా కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 137 గిరిజన తాండాలు ఉంటే, రాష్ట్రం మొత్తంలో కూడా 137 గిరిజన ప్రాంతాలు ఉంటే వాటి కోసం ప్రత్యేకించి కూడా 284 కోట్ల రూపాయల నిధులు అనేవి కేటాయించడం జరిగింది. అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే మెయిన్గా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే విధంగా ఇప్పటి వరకు ఏవైతే నిధులు విడుదల చేశారో ఆ నిధులకు సంబంధించిన పనులు ఎంతవరకు కూడా జరిగాయి అనేటట్టు అవన్నీ కూడా తెలుసుకునే విధంగా కొన్ని పనులకి శంకుస్థాపన చేసే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలకు అయితే పర్యటించడానికి వెళ్ళారు. అయితే దానికి సంబంధించి జనసేన పార్టీ నేత అయిన సుజాత గారితో మనం మాట్లాడి మిగిలిన పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనేది మనమైతే ఇప్పుడు సుజాత గారితో మాట్లాడి మనం తీసుకుందాం. హలో, నమస్కారం అండి, విజయ్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం. నమస్కారం మేడం, సుజాత గారు కదా? ఇప్పుడు లైవ్లో ఉన్నారండి మీరు క్లియర్గా? ఓకే, రైట్. నమస్కారం మేడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాల్లో ఉన్న గిరిజన తాండాల్ని సందర్శించడానికి వెళ్ళారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? మెయిన్గా ఇప్పటి వరకు కూడా ఎలాంటి రాజకీయం అనేది ఎవరూ చేయలేదు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా గాంధీజీ కలలు కన్నా భారతవని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా గ్రామాలు అభివృద్ధి చెందలేదు. ఇప్పటికీ కూడా డోలీ మోతల్లోనే గర్భిణీ స్త్రీలు కానీ, ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కానీ డోలీల్లో మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి గిరిజన గ్రామాల్లో ఈ రోజుకి ఉండడం నిజంగా విచారకరం అండి. ఎన్నాళ్ళకి అంటే మనం వింటుంటాం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల కోసం అని. ఆ మాట ఈ రోజు నిజమైందా అనిపిస్తుంది. ప్రజానాయకుడు, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, ప్రజల కష్టాలని తెలుసుకుని స్పందించే నాయకుడు ఇన్నాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరకడం ఒక గొప్ప వరం అండి. నిజంగా ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఏదైతే 2019కి ముందు పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అరకు, అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు ఇటువంటి మన్యం ప్రాంతాలు పర్యటించినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని, డోలీ మోతల్ని, అలాగే త్రాగునీటి సమస్యల్ని ప్రధానంగా గుర్తించారండి. అప్పుడు గుర్తించినప్పుడే అక్కడున్న గిరిజనులు కూడా ఒక మంచి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న నిజాయితీని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఆ గిరిజన పుత్రులు గాని, మన్యం మహిళలు గాని అర్థం చేసుకుని ఈయన ఖచ్చితంగా మా కోసం నిలబడతాడు, ఏదో ఒక రోజు ఈయన గెలిచిన రోజు మా కోసం పని చేస్తాడు, మా కష్టాలు తీరుస్తారు అని ఆ రోజే చెప్పడం జరిగిందండి. అవునండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఏదైతే వాళ్ళు ఆయన ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడు, ఆయన మీద నమ్మకం ఉందని అంటారు కదా. ఇప్పుడు ఆ వీడియో అనేది గత వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల గురించి ఆ వీడియో ఏదైతే ఉందో చాలా బాగా వైరల్ అవుతుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకుంటున్నారనమాట. అవునండి, పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకుంటారు అని ఆ నమ్మకం ఆనాడే, అంటే గత ఒక
7-8 సంవత్సరాల క్రితమే వాళ్ళు గుర్తించారు. ఆ నమ్మకాన్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్నారు. ఈ రోజు ఆ నమ్మకాన్ని నెరవేర్చే రోజు వచ్చింది. ఆయన ఇచ్చిన మాటల్ని తప్పకుండా నెరవేర్చుకుంటారన్నది ఇంకొక ఉదాహరణగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూడబోతున్నారండి. మరి రాబోయే రోజుల్లో ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించి మెయిన్ గా వాళ్ళు పడే కష్టాల గురించి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మొదటి విడతగా మీకు 49.73 కోట్లతోటి 9 గిరిజన ప్రాంతాలని కలుపుతూ, అంటే డోలీ మోతలతో ఏదైతే గ్రామాలు బాధపడుతున్నారో ఆ గ్రామాలన్నింటినీ ప్రధాన రహదారులు కలుపుతూ 48 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయండి. అలాగే మీకు సుమారు 55 గిరిజన ప్రాంతాలు కలుపుతున్నారండి. అంటే ఆ గిరిజన ప్రాంతాల్లో నివసించే 3782 కుటుంబాలు కష్టాలు తీరుతున్నాయి. అలాగే 36 కోట్ల రూపాయల వ్యయంతోటి ఈ రోజు రహదారుల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో యావత్ భారతదేశం గుర్తించే విధంగా ఉందంటారా? అంటే ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని ఎక్కడ కూడా పట్టించుకునే నేపథ్యం అయితే మనకు కనిపించదు. కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 5-6 ఏళ్ల కింద ఇచ్చిన మాటని ఈ రోజు గుర్తు పెట్టుకుని వాళ్ళ కోసం అంత చేస్తున్నారంటే ఈ నాయకుడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటి వరకు గిరిజనులను కానీ సామాన్య ప్రజల్ని కానీ ఒక ఓటు బ్యాంక్ గా చూసిన రాజకీయ నాయకుల్ని చూసారు. కానీ నిజమైన నాయకుడు, వాళ్ళ కోసం స్పందించే నాయకుడు, వాళ్ళ కష్టాలు తీర్చే నాయకుడిని కొత్తగా చూస్తున్నారండి ఏపీ ప్రజలు. కానీ ఇదే భారతదేశం అంతటా రోల్ మోడల్ కూడా కాబోతుంది. ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖ ఆయన చేపట్టిన తర్వాత గ్రామ సభలు ఒకే రోజు పెద్ద ఎత్తున నిర్వహించి రికార్డు కూడా నెలకొల్పారండి. గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పారు. సో ఆ తరుణంలో భాగంగా దాన్ని భారతదేశంలో ఉన్న మిగతా పంచాయతీలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక రోల్ మోడల్ గాని కాకుండా ఒక కేస్ స్టడీగా మిగతా దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనా విధానం. ఆయన ప్రజల కోసం చేస్తున్న ఏదైతే పనులు ఉన్నాయో వాటిని మిగతా రాష్ట్రాల్లో యువ నాయకులు కానీ, యువ రాజకీయ నాయకులు కానీ, మిగతా రాష్ట్రాల్లోని కొత్తగా వచ్చిన పార్టీలు కానీ చాలా మంది నిశ్చితంగా గమనిస్తున్నారండి. అది పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్న పక్షాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, ఏవైనా కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారనమాట. అంటే మనం బీహార్ లో చూసుకుంటే అఖిలేష్ యాదవ్, ఇలాంటి నెక్స్ట్ మన తమిళనాడులో చూసుకుంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు, అనుసరిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా అమలు చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ గిరిజన ప్రాంతాలే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి. ఈ రోజు చూసుకుంటే ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలు ఏవైతే ఉన్నాయో 5 శాఖలు తీసుకున్నారు. ఈ 5 శాఖలు కూడా గతంలో ఇవి ఒక శాఖల, వీటికి కూడా ఒక మంత్రి ఉంటాడా అనేటట్టు చాలా మంది కూడా అనుమానం పడేవాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ 5 శాఖలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఈ శాఖలకి ఒక కొత్త అర్థం వచ్చిందని మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చిన పదవుల్ని అది ఒక కిరీటంగా భావించలేదండి, ఒక బాధ్యతగా భావించి ఒక అంటే 10th క్లాస్ స్టూడెంట్, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఒక డిగ్రీ స్టూడెంట్ ఎలాగైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఎంత నిబద్ధతతోటి ఎంత కష్టపడి ఒక ఫోకస్డ్ గా పనిచేస్తారో పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా తీసుకున్న మొదటి రోజు నుంచి, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఆయన అదే నిబద్ధతతో పనిచేస్తున్నారండి. ఈవెన్ చెప్పాలి అంటే పార్టీలో ఉన్న కేడర్ వాళ్ళకు కూడా మాకు కూడా టైం కేటాయించట్లేదు ఆయన. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రజలు, మనం గెలిచిందే ప్రజల కోసం కాబట్టి ప్రజల కోసం పనిచేయాలని పిలిపించారు. అందుకు తగ్గట్టుగానే ఆయన పార్టీ కేడర్ మేమంతా కూడా ఆయన వెంటే ప్రయాణం చేస్తున్నాం. ముందు ప్రజా శ్రేయస్సే మన మొదటి ప్రయారిటీ అని చెప్పి ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు మనం చూసుకుంటే గనక గతంలో ఉప ముఖ్యమంత్రి అంటే ఆయనకున్న అధికారాలు ఏంటో ఎవరికి తెలియదు. అసలు ఉప ముఖ్యమంత్రి ఎందుకున్నారో తెలియదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి లాస్ట్ గత ప్రభుత్వంలో ఎవరంటే మనం ఎవరూ చెప్పలేం, గుర్తు కూడా రాదు మనకి. అది గూగుల్ చేయిందే ఎవరికి తెలియదు. అలాంటిది ఈ రోజు ఆ శాఖలకే వన్నీ తెచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. పదవులకే అలంకారం తెస్తారంటారు చూసారా, అలాగా ఆ పదవులకే అలంకారం తెచ్చారు. ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీలు ఏదైతే
డ్రైనేజీలంతా శుభ్రపరచడం కానీ, తాగునీటి సౌకర్యాలు, రక్షిత తాగునీరు రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల గ్రామాలతో సహా, గిరిజన గ్రామాలతో సహా ప్రతి మారుమూలకి రక్షిత తాగునీరు అందించాలి. అలాగే రోడ్ల నిర్మాణం జరగాలి, పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగాలి అన్నది ప్రతిదీ కూడా ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి మనం ఏపీలో ఉన్న ఏ మారుమూల పల్లెకి వెళ్ళి చూసినా అక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. గత ప్రభుత్వంలోకి ఇప్పటికీ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే జలజీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి నిధులు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి 2 రోజుల కిందటే దాని గురించి ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంత ప్రజలకి ముందుగా కావాల్సింది నీటి సదుపాయం అండి. అంటే వాళ్ళు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తాగే నీళ్లు చూపించి చాలా బాధపడడం జరిగింది. అది ఖచ్చితంగా ఈ రోజు మారుద్ది అనుకుంటున్నారా? ఆ మంచినీటి సమస్య ఏదైతే ఉందో చాలా భారీ ఎత్తున ఉంది, జరుగుద్ది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలనే ఒక మంచి ఉన్నతమైన ఆశయంతో ఆయన పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ నీటి సరఫరా శాఖల్ని ఆయన ప్రత్యేకించి తీసుకున్నారు సార్. ఆయన ఇష్టంతో తీసుకున్నారు. వీటిలో ఖచ్చితంగా మనం ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మీరు హోంశాఖ తీసుకోండి, ఆర్థిక శాఖ తీసుకోండి, ఇంకేవేవో చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రథమ కర్తవ్యం మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి మినిమం కనీస సౌకర్యాలు కల్పించాలి అన్న మంచి ఉద్దేశంతో ఆయన ఈ శాఖలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నీటి వనరుల్ని బలోపేతం చేయడం, నీటి వనరుల నిర్వహణ మరమ్మతులు చేపట్టడం, నీటి పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, సిబ్బంది ఉంటారు కదా సార్ నీటి సరఫరా శాఖలో సిబ్బందికి సరైన శిక్షణ వేస్తారు. ఇప్పటి వరకు వాళ్ళకి సరైన శిక్షణ అందించి వాళ్ళకి ప్రజలకి కలిపి ఒక అవగాహన కార్యక్రమాలు. ఎందుకంటే చాలా చోట్ల నీళ్లు వేస్ట్ అయిపోతుంటాయి సార్. అలా వేస్ట్ కాకుండా ఉండడానికి అలాగే నిర్వహణ కోసం ప్రజలతో కలిసి ప్రజలు భాగస్వామ్యం తీసుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, అలాగే ఐటీ సాంకేతికతను ఉపయోగించుకుని అనుసంధానించడం. నెక్స్ట్ నీటి దాంట్లో మనకి ఏమైనా గ్రీవెన్స్ రెడ్యూసల్ విభాగం ద్వారా సమస్యలు ఫిర్యాదులు పరిష్కరించడం. ఇవే కదా సార్ ముఖ్యంగా కావాల్సినవి. అక్కడ నీళ్లు అంటే పొల్యూట్ అవ్వకూడదు, వేస్ట్ అవ్వకూడదు, యాజ్ వెల్ యాజ్ అది ఒక టెక్నికల్ ఉపయోగించుకున్నామంటే ఎక్కడి వరకు కావాలో అంతవరకు వచ్చి కట్ ఆఫ్ అయ్యే విధానం. కానీ ప్రజలకి ఏం కావాలి, అధికారుల దగ్గర నుంచి వాళ్ళే కోరుకుంటున్నారు, అధికారులు ప్రజల నుంచి ఏ మద్దతు కోరుకుంటున్నారు, ఈ ఇద్దరిని అనుసంధానించడం అనేది ఒక గొప్ప ఆలోచన సార్. ఇప్పటి వరకు అలాంటివి చిన్న చిన్నగా చూడటానికి మనకి చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ చాలా గొప్ప ఆలోచనలు అండి అవి. ఈ రోజు కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటన భాగంగా గతంలో ఎంతో మంది గర్భిణీ స్త్రీలు డోలీ మూతలోనే అంటే డెలివరీకి వెళ్లే సమయంలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకి ఎంతో బాధేసేది. కానీ ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదైతే ఎంతో మంది ప్రజలు చనిపోయారో రాబోయే రోజుల్లో అలాంటి ఘటనలు అనేవి మళ్ళీ పునరావృతం కాకుండా పవన్ కళ్యాణ్ ఈ రోజు చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చా? అవునండి. ఇక్కడ నుంచి గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో ఏదైతే రోడ్ల నిర్మాణం జరుగుతుందో డోలీ మోతలు లేని రాష్ట్రంగా ఏపీ అవతరించబోతుందండి. ఇది దేశంలోని మిగతా రాష్ట్రాలకి మిగతా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆదర్శం కాబోతుందండి. ఖచ్చితంగా ఇది పెద్ద మార్పు జరుగుతుంది. గిరిజన ప్రాంతాల ప్రజలందరూ కూడా నిజమైన అభివృద్ధి అంటే ఏంటి అన్నది ఈ 77 ఏళ్ల స్వతంత్రం తర్వాత నిజమైన అభివృద్ధి చూడబోతున్నారు త్వరలో. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఒక రోడ్స్ అనేవి ముందు కనెక్టివిటీ కలుపుతున్నారు, మరి రాబోయే రోజుల్లో బస్సు సదుపాయాలు కానీ ఇలాంటి ఏదైనా సౌకర్యాలు కల్పించే అవకాశం ఉందంటారా ఏపీఎస్ఆర్టీసీ తరపు నుంచి కూడా? సార్ ముందు కనెక్టివిటీ రోడ్స్ అన్నవి ఫస్ట్ మనకి బేసిక్ కమ్యూనిటీస్ కాబట్టి అవి వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా ప్రతిదీ వస్తుంది సార్. బస్సులు వస్తాయి, అలాగే వైద్య సిబ్బంది కూడా అక్కడ రావడానికి వీలుంటుంది. అంటే ఇప్పటి వరకు రోడ్ల సౌకర్యం లేక వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా వాళ్ళు రావడానికి కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఇదేమీ లేకుండా వాళ్ళు రావచ్చు, అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు అక్కడికి రావచ్చు. అక్కడి నుంచి మన్యంలో పండిన పంటలు ఏవైతే వాళ్ళు గిరిజనులు బయటకు అమ్ముకోవడానికి తీసుకువెళ్తారో అవి తీసుకువెళ్ళడానికి రోడ్డు సౌకర్యం ఉందంటే దాంతో కనెక్ట్ అయ్యి చాలా అభివృద్ధి జరుగుతుంది సార్. అంటే తాగునీరు
వస్తుంది, రోడ్లు వస్తున్నాయి, అక్కడ గ్రామాల్లో ఆరోగ్య సదుపాయాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రామాల్లో అభివృద్ధి చెందడానికి ఇది మొదటి మెట్టు సార్. అంటే ఒక్క రోడ్లు అయితే ఆటోమేటిక్ గా అన్ని సదుపాయాలన్నీ కూడా ఆటోమేటిక్ గా జరుగుతాయి అంటారు. అంతే కదా సార్. సరైన రోడ్డు మార్గం లేని గ్రామాలకి ఎవరైనా కూడా వెళ్ళడానికి ఇబ్బందులు పడతారు కదండి. ఇప్పుడు మనం ఒక టూరిజం శాఖలోనే తీసుకుంటే కనుక సరైన రోడ్డు సౌకర్యం లేకపోతే టూరిస్టులు రారు. అలాగే కొంతమంది ఎక్స్ప్లోరర్స్ ఉంటారు, నేచర్ ఎక్స్ప్లోరర్స్ ఉంటారు, వాళ్ళు కూడా రోడ్ కనెక్టివిటీ సరిగా లేదంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు అలా లేకుండా ఫస్ట్ రోడ్ అయితే ఏదైతే అనుసంధానం చేసి ఆ మెయిన్ రహదారులకి కలుపుతున్నారో ఆటోమేటిక్ గా అన్నిటికీ యాక్సెస్ దొరుకుతుంది సార్. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ 5 శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకుని ఆయన చేస్తున్న రాజకీయం ఏ విధంగా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిచిన తర్వాత దీన్ని రాజకీయం అనడానికి లేదు సార్. ఇది ప్రజా పరిపాలన, ప్రజా నాయకుడు, ప్రజల కోసం ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు తీరుస్తూ తను ఇంత అభివృద్ధి చేయొచ్చా, ఒక శాఖలో ఇంత అభివృద్ధి చేయొచ్చా, ప్రభుత్వ నిధుల్ని ఈ విధంగా సమర్థవంతంగా వినియోగించొచ్చా అని ఒక ట్రెండ్ మార్కు, ఒక ట్రెండ్ సెట్ అయితే చేయబోతున్నారండి. ఆయన సినిమాల్లోనే కాదు ట్రెండ్ సెట్టర్, రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్టర్ కాబోతున్నారు. ఇప్పుడు తను ఖచ్చితంగా పని చేసుకుంటూ, తను పని చేస్తూ, తన కింద ఉన్న సిబ్బందిని పని చేయిస్తూ, ఆ శాఖలో ఉద్యోగులందరినీ పరుగులు పెట్టిస్తూ, ఈవెన్ ప్రజల్లో కూడా చైతన్యం తీసుకుని వస్తూ, తన కేడర్ అందరితో కూడా ఒక దారిలో నడిపిస్తూ అందరినీ ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి సుజాత గారు, మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, విన్నారు కదా, జనసేన పార్టీ వీర మహిళ అయిన సుజాత గారు అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు అనేవి ఇప్పటి వరకు కూడా దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు తీసుకొని ఒక కొత్త వినూత్నమైన రీతిలో ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసే విధంగా, మెయిన్గా ఎవరైతే అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోయిన వ్యక్తులే కానీ ప్రాంతాలే కానీ ఉన్నాయో వాటి మీద ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు దృష్టి పెట్టారు. అది ఖచ్చితంగా 100కి 100% జరిగి తీరుద్ది. రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో కూడా అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ అయ్యి ప్రజలకి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పి వీర మహిళ అయిన సుజాత గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అదే జరుగుద్ది అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో మాట్లాడారో, గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాటినా కూడా ఆ మాట అనేది మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రత్యేకించి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు మొదలు పెట్టడానికి శంకుస్థాపన పనులు, నిధులు కేటాయించడాలు చేస్తున్నారంటే ఆయనలో ఉన్న ఔన్నత్యమే కానీ ఆయనలో ఉన్న రాజకీయ విధానం అనేది ఎంత గొప్పగా ఉందనేది మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా గిరిజన ప్రాంత ప్రజలకు మంచి చేయడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నడుము బిగించి చాలా ముందుకు పోతున్నారు. ఆయన చేసే పని విధానం, ఆయన చేసే పరిపాలన అనేది కొంతమంది నేతలకే కానీ రాజకీయ నాయకులకి ఒక ఉదాహరణే కానీ ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్గా మారుద్ది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గతంలో ఇలా చేశాడు, ఆయన్ని మేము ఆదర్శంగా తీసుకున్నాం, మేము కూడా ఇలా చేయాలి అనేటట్టు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని చెప్పి మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు. మరి గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఏదైతే కష్టపడుతున్నారో అది 100కి 100% కూడా పూర్తవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకోవాల్సి ఉంది.